యాండి నాకు ఒక అనుమానం వచ్చింది. చెప్పు. అదేంటంటే పూజలో భాగంగా మనం చాలా రకాల నైవేద్యాలు పెడతాం కదా! అవును. అందులో కేవలం అరటి పళ్ళకి, కొబ్బరికాయకి మాత్రమే ఎందుకంత ప్రాధాన్యత ఇస్తాం? ఇదే నా డౌట్. చాలా మంచి ప్రశ్న. థాంక్ యూ. అందరి మనసుల్లో కూడా ఇది నానుతుంది. ఓకే. ఇదే ఎందుకు వాడతాము అని. అవును. మన భారతీయ సనాతన సంప్రదాయాల్లో అనేక రకాలైనటువంటి ఆచారాలున్నాయి. హ్మ్. ప్రతి ఆచారం వెనక ఒక శాస్త్రం ఉంటుంది. ఒక నిగూఢ రహస్యం ఉంటుంది. ఓకే. ఆ రహస్యం ఏంటనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు ఆ పూజకి పరమార్థం చేకూరుతుంది. అవునా? హ్మ్. ఇంక కొబ్బరికాయ అంటావా? ఈ కొబ్బరికాయని నారికేళం అంటారు. అలాగే శ్రీఫలం అని అంటారు. శ్రీఫలమా? శ్రీఫలం అంటే ఓకే. లక్ష్మీ ఫలం అని కూడా అంటారు. ఓకే. అంటే శ్రీఫలం లేదా లక్ష్మీ ఫలం. లక్ష్మీ ఫలం అంటే పరిపూర్ణతను చేకూర్చేటటువంటిది అని అర్థం. హ్మ్. లేదా పూర్ణత్వాన్ని పొందినటువంటి ఫలం. ఓకే. ఇవి అలాగా దానికి సంకేతకంగా చెప్తారు. ఓకే. ఇంకా భగవంతుడి విషయంలో మనం ఎప్పుడు కూడా 2 రకాలుగా అనుకున్నాం కదమ్మా! ఒకటి ఆధ్యాత్మికం, 2 భౌతికం. అవును. ఆధ్యాత్మికంగా ఏంటంటే ఆ నారికేళం అనేది 3 కన్నులు గల కాయి అని అంటారు దాన్ని. అవును. ముక్కంటికి చాలా ఇష్టమని కూడా అంటారు ఆ కాయి. అదే ఓకే. ప్రీతి. హ్మ్. సో, అందువల్ల ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా దాన్ని శ్రీఫలం అంటాం, లక్ష్మీ ఫలం అంటాం. దాన్ని లక్ష్మీ ఫలం అంటే పూర్ణత్వాన్ని చేకూర్చే కాయ అంటాం. ఇలా రకరకాలుగా చెప్పుకుంటాం. అవును. ఇక భౌతికంగా చెప్పుకోవాలంటే హ్మ్. కొబ్బరికాయకి మానవ శరీరానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఓకే. చూడమ్మా, మనం చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో, పూజకి సంబంధించి, భగవంతుడికి సంబంధించి ఏదైనా సరే మన శరీరానికి గాని, మనకి గాని అవినాభావ సంబంధం అనేది ఉంటుంది. ఓకే. అలాగే కొబ్బరికాయ కూడా. హ్మ్. ఏమిటి అవినాభావ సంబంధం అంటే, ఇప్పుడు కొబ్బరికాయకి పైన తలకాయ లాంటిది ఉంటుందమ్మా. అవును. అది మన శిరస్సు అనుకో. హ్మ్. ఇక ఆ పీచు ఉంటుంది చూసావా? ఆ! ఆ పీచు కొన్ని చోట్ల జుట్టు అని చెప్తారు. హ్మ్. లేదా మన శరీరం లోపల ఉండేటటువంటి నరాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. ఇక కొబ్బరికాయ మీద పెంకు ఉంటుంది చూసావా? కొబ్బరి పెంకు. కొబ్బరి పెంకు హ్మ్. అది ఈ శరీరం. ఓకే. అంటే ఈ లోపల కొబ్బరికాయని పగలగొట్టినప్పుడు లోపల నీళ్లు ఉంటాయి కదా! అవును. అది మన ఒంట్లో ఉండేటటువంటి రక్తం అనుకో. ఓకే. ఇక ఆ తెల్లటి పదార్థం ఉంటుంది చూసావా? కొబ్బరి ఆ! అదే మనస్సు. ఓకే. అంటే ఈ పైన పెంకు లాంటి దాన్ని తొలగిస్తేనే, అంటే ఈ శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని తగ్గించుకుని లోపల ఉన్నటువంటి తెల్లటి పదార్థం లాంటి మనసు ఏదైతే ఉందో అది భగవంతుడి ముందు భక్తితోటి అర్పించాలి. అబ్బా! ఇది కొబ్బరికాయలో ఉన్నటువంటి తత్వం. ఓకే. నాయనా, నీ పూజ చేస్తున్నానంటే నేనింత స్వచ్ఛమైన మనస్సుతో ఉంటున్నాను, లేదా ఉండాలి అని అనుగ్రహించు, లేదా ఉంటున్నాను. ఓకే. నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నా. కల్మషం లేదు, ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, ఇవేమీ లేవు. కొబ్బరికాయ ఎంత తెల్లగా ఉందో అంత స్వచ్ఛమైన మనసుని నీకు అర్పిస్తున్నానయ్యా అని చెప్పని మనఃపూర్వకంగా ఆ కొబ్బరికాయని మనం నివేదన చేస్తాం. ఓకే. ఇంకా అరటి పండు అంటావమ్మా, మనం ఏ పండు తిన్నా కూడా ఇంగిలవుతుంది. ఎలా? మామిడికాయ తింటారా? తిని టెంకని ఏం చేస్తారు? పాడేస్తారు లేదా పాతుతారు. అవును. పాతినప్పుడు ఏమవుతుంది? అది మొక్కలా అవుతుంది. మొక్క వస్తుంది, మానవుతుంది, తర్వాత కాయలు కాస్తాయి, పళ్ళు అవుతాయి. ఆ పండు తీసుకొచ్చి మళ్ళీ ఎవరికి పెడతావు నువ్వు? దేవుడికి నివేదన చేస్తాం. అప్పుడు అది ఎంగిలి పండేగా. ఓకే. అలాగే మన నేరేడు కానీ, సపోటా కానీ, యాపిల్ కానీ, ఆఖరికి పుచ్చకాయతో సహా ఏదైనా సరే ఎంగిలే అవుతుంది. అవును. కానీ సృష్టిలో ఎంగిలి కాని పండు ఏదైనా ఒకటి ఉందంటే అది అరటి పండు. ఎలా? దాంట్లో విత్తనం ఏది? అవును. అవునా? అవును. అందులో విత్తనం ఉండదు. మనం తీసి పారేయడానికి కూడా రాదు, అది తినేస్తాం. అందుకని విశేషించి కొబ్బరికాయ గాని, ఇటు అరటి పండును కూడా పెట్టడానికి గల కారణం అది. ఓకే. అలాగే ఈ కొబ్బరికాయ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. అవును. కొబ్బరికాయ ఇలాగే పగలాలి, లేకపోతే నాకు మనస్కరించదు, నా మనసు బాధపడిపోతుంది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి ఏమిటంటే కొబ్బరికాయ కుళ్ళిపోతే ఇంక అసలు వాళ్ళ జీవితంలో ఏదో జరగరానిది జరుగుతున్నట్టు బాధపడుతూ ఉంటారు.
నిజంగా కొబ్బరికాయ కుళ్ళిపోవడం అంత అశుభకరమా? అసలు కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది అశుభం కాదు. ఉమ్, కుళ్ళిపోతే ఆ కాయ పడేసి ఇంకో కాయ తెచ్చుకోండి. ఉమ్, లేదా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీ మాటగా విన్నవించుకోండి. అయ్యా ఇలాగ ప్రసాదం తెచ్చాను, ఇలాగ కుళ్ళిపోయిందయ్యా, రేపు ఇంకో కొబ్బరికాయ తెచ్చుకుంటాను, లేదా ఏదో ఒకటి చెప్పి కారణం చెప్పి భగవంతుడిని వేడుకోండి. తప్పే ఉంది దానికి అందులో? ఉమ్, అసలు కొబ్బరికాయ కుళ్ళిపోయినా మీరు సెంటిమెంట్ పెట్టుకోకలే. పువ్వు వచ్చింది కదా అని అబ్బా పువ్వు వచ్చిందని అనుకోక్కర్లే. ఉమ్, పువ్వు వచ్చినా కాయ కుళ్ళిపోయినా దానివల్ల ఏమీ జరగదు. ఉమ్, ఇవన్నీ కూడా మన సెంటిమెంట్స్ అంతే. ఉమ్, అంతే తప్ప ఇవేం శాస్త్రాల్లో లేవు. కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏదో జరిగిపోతుంది, అందులో కొబ్బరికాయలు పువ్వు వస్తే ఏదో జరుగుతుంది అనేవి శాస్త్రాల్లో కానీ వేదాల్లో కానీ ఎక్కడా లేవమ్మా. ఉమ్, ఇవి కేవలం మనకున్న సెంటిమెంట్స్ అంతే. ఉమ్, ఈ సెంటిమెంట్ ఎక్కువైపోయింది అనుకోండి, భగవంతుడి మీద భక్తి తగ్గిపోతుంది. ఫస్ట్ పాయింట్గా చెప్తున్నాను మీకు, వినండి. ఓకే. పూజలో సెంటిమెంట్ అనేది ఉండొచ్చు, తప్పు లేదు. ఉమ్, కానీ ఆ సెంటిమెంట్ మితిమీరితే భగవంతుడి మీద ఉన్న భక్తి పోయి భయం పెరుగుతుంది. ఓకే. తద్వారా చేదస్తం పెరుగుతుంది. ఉమ్, పూజలో అసలు చేదస్తం కానీ సెంటిమెంట్ కానీ ఉండకూడదు. ఉమ్, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే. కొబ్బరికాయ కుళ్ళిపోయినా 100 మొక్కలుగా పగిలినా కూడా మీ జీవితానికి కానీ మీకు జరగబోయే వాటి గురించి కానీ ఈ కొబ్బరికాయ పగలడానికి కానీ ఎటువంటి సంబంధము లేదు. ఓకే. కాబట్టి నిరభ్యంతరంగా కొబ్బరికాయ కొట్టండి, చక్కగా ప్రసాదానికి పట్టుకెళ్ళి ఇవ్వండి. ఇంకా మీకు లాజికల్ గా చెప్పాలంటే కొబ్బరికాయ సగానికి పగలటం వల్ల లాభం ఏమిటంటే, పూర్వకాలంలో మిక్సీలు అవి లేవు కదమ్మా. అవునండి. అందుకనే ఆ కొబ్బరి చెక్కను ఏం చేసేవారు, పంతులు గారు పట్టుకెళ్ళినా లేదా కొట్టిన వాళ్ళు పట్టుకెళ్ళినా ఇంటికి పట్టుకొచ్చి కాస్త కొబ్బరి కోరుతో కోరుకునేవారు. చెక్క రౌండ్ గా పగిలింది అనుకో, దాన్ని కోరటానికి వీలవుతుంది కదా, అవును, ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. అదే ముక్కలు చెక్కలు అయిపోయింది అనుకో, ఎలా కోరతారు, కోరలేరు కదా. అవును. అందువల్ల కోరుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి అప్పుడు ఎవరో ఏ పంతులు గారో ఎవరో చెప్పుంటారు అప్పట్లో. ఉమ్, దాన్నే మనం ఫాలో అయిపోతాం. చెక్క సగానికే పగలాలి, చెక్క సగానికే పగలాలి అని ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఎన్ని ఎక్విప్మెంట్స్ వచ్చాయమ్మా, ఎంత టెక్నాలజీ వచ్చింది. అవును. మిక్సీలు లేవు, చిన్న చిన్న మొక్కలు అయిపోయినా మిక్సీలో పట్టేసుకోవచ్చు మనం పచ్చడి. అవును. అందువల్ల ఇది లాజికల్ గా మాట్లాడుకోవడానికి సుమా, అంతే తప్ప ఇంకో రకంగా కాదండి. ఉమ్, కాబట్టి మీరు కొబ్బరికాయ ఎలా పగిలినా కూడా ఎటువంటి సెంటిమెంట్స్ పెట్టుకోవక్కర్లేదు. ఓకే. చక్కగా అందంగా భక్తితో పూజ చేసుకోండి. ఎందుకంటే కొబ్బరికాయలు అమ్మేవాడు కూడా ఇది కుళ్ళిపోయిన కాయ, ఇది మంచి కాయ అని చెప్పిన వాడికి తెలియదు కదా. అవును. వాడు అమ్ముతారు, చక్కగా ఆయన అమ్ముతారు, మీరు తెచ్చుకుంటారు. దీంట్లో తప్పే ఉందండి. కొబ్బరికాయ కుళ్ళిపోయినా కూడా మీరు ఎటువంటి సెంటిమెంట్లు పెట్టుకోకర్లే. అమ్మా, ఓకే. చక్కగా భక్తితో పూజ చేసుకోండి. భగవద్ అనుగ్రహం కలుగుతుంది మీకు. నమస్కారం.